Question number serial number 31. Question number 1800. Minister for Agriculture. అధ్యక్ష, ఏ ప్రశ్న కావునండి, బి ప్రశ్న లేదండి, సి లేదండి, డి ప్రశ్న ఈ ప్రశ్నకు ఉత్పన్నం కాదు. శ్రీ బాలు నాయక్ నీనావత్. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, రాష్ట్రంలో వాళ్ళ రికార్డు స్థాయిలో ధాన్యాలు పండించేటువంటి పరిస్థితిలో ప్రభుత్వం చేపడుతున్నటువంటి రైతులకు ఇచ్చేటువంటి బోనస్ ద్వారా కావచ్చు, అనేకటువంటి కార్యక్రమాల ద్వారా ఇవాళ రాష్ట్రంలో సుమారుగా రబీ సీజన్లోనే 152 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రం వచ్చిన మాట వాస్తవం అధ్యక్ష. అయితే అధ్యక్ష, రైతులు పండించినటువంటి పంటకు సరిపోనన్ని గోదాముల నిర్మాణం లేక గతంలో చాలా ఇబ్బంది పడినటువంటి మాట వాస్తవం అధ్యక్ష. నా నియోజకవర్గానికి సంబంధించి అధ్యక్ష, వ్యవసాయ మార్కెట్ సంబంధించినటువంటి కొన్ని చిన్న గోడాములు తప్ప రైతుల యొక్క ధాన్యాలను నిల్వ ఉంచినటువంటి గోడాములు లేకుండే అధ్యక్ష. కానీ వాళ్ళ గౌరవ వ్యవసాయ శాఖ మంత్రులు పెద్దలు తుమ్మరావు గారు మరి నా నియోజకవర్గానికి కూడా 10 మెట్రిక్ టన్నుల గోడాం ఇచ్చి 10 కోట్ల రూపాయలతో మంజూరు చేసి ఇవాళ త్వరతగిన పూర్తి చేసే నిర్మాణంలో ముందుకు చేపడుతున్న వారికి మనస్ఫూర్తిగా నా హృదయం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా కూడా అధ్యక్ష, రైతులకు సంబంధించి పండించినటువంటి పంటకు వర్షాలు వచ్చినప్పుడు కానీ వారికి సరిపోనటువంటి గోదాము లేక ఇబ్బంది పడుతున్నటువంటి వాస్తవం. అందుకని ఇంకా నూతనంగా గోదాము నిర్మాణం చేపట్టడానికి ప్రభుత్వం రైతులకు అండగా ఉండాలని చెప్పేసి మరి గౌరవ మంత్రి తమ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. నా దగ్గర ఇంకా మొన్న వచ్చినప్పుడు చూసింది సార్, వారికి కూడా తెలుసు నా నియోజకవర్గంలో ఇంకా ఎక్కువ గోదాము నిర్మాణం చేపట్టడానికి మరి దేవరకొండ ప్రాంతంలో వారు మరి ఎక్కువ గోదాముల నిర్మాణం చేపట్టాలని తమ ద్వారా కోరుతూ, అదేవిధంగా అధ్యక్ష, పంటలు మరి తెచ్చినప్పుడు గోనె సంచులు అదేవిధంగా టార్పన్లు కొంత ఎక్కువ మొత్తంలో అందుబాటులో ఉంచడానికి మరి అధికారులందరూ కూడా ప్రభుత్వం తరఫున ఆదేశాలు ఇవ్వాలని గౌరవ మంత్రి గారిని తమ ద్వారా కోరుతూ, ఈ యొక్క గొప్ప కార్యక్రమం చేపడుతున్న రైతులకు అండగా ఉండే ప్రభుత్వం ఈ సందర్భంలో మరిన్ని గోదాముల నిర్మాణం చేపట్టాలని తమ ద్వారా గౌరవ మంత్రి గారిని ప్రభుత్వాన్ని కోరుతూ ధన్యవాదాలు అధ్యక్ష.